ఏపీఎన్ఆర్టీఎస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ మనందరికీ తెలుసు, దేశంలో ఎక్కడా లేనట్టుగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్ లో దీన్ని ఫార్ములేట్ చేయడం జరిగింది. ప్రధానంగా మైగ్రెంట్ వెల్ఫేర్ అండ్ అసిస్టెన్స్ కోసం ఒక వర్టికల్ అయితే, ఈరోజు అదే వర్టికల్ సుమారు ఈ 2 ఏళ్ల కాల పరిమితుల్లో సుమారు 40,000 కాల్స్ అటెండ్ చేయడం జరిగింది. 527 అంబులెన్స్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా చనిపోయిన వ్యక్తి ఉంటే ఆ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ ఇంటికి మార్టల్ రిమైన్స్ అనేది పంపించడం జరుగుతుంది. మళ్ళీ కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రీవెన్స్ రిట్రెసల్, ఎక్కడైనా ప్రపంచంలో ఏ ఎన్ఆర్ఐ అయినా ఎక్కడైనా ఇబ్బంది వస్తే టోల్ ఫ్రీ కాల్ చేస్తే వాళ్ళకి గ్రీవెన్స్ రిట్రెసల్ కూడా చేస్తున్నాము. ఏ ఇష్యూ ఉన్నా కూడా మేము పనిచేస్తున్నాము. ఈరోజు ఎన్ఆర్ఐస్ కూడా ఏపీఎన్ఆర్టీ ద్వారా దర్శనం కూడా కల్పించడం జరుగుతుంది. సో ఇప్పటికే సుమారు 8,257 మందికి తిరుపతిలో దర్శనం గానీ లేదా ఎనీ టెంపుల్ ఆన్లైన్ పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో వాళ్ళు అప్లై చేసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న టెంపుల్ ఏదైనా కూడా వాళ్ళు దర్శించడానికి ఒక ఎన్ఆర్ఎస్ కి ఎక్స్క్లూజివ్ గా ఒక దర్శనం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. శ్రీనివాస కళ్యాణంలో కూడా ప్రపంచం అంతా కూడా మనం ఇక్కడి నుంచి సర్వీసెస్ ఇవ్వడం కూడా జరిగింది ఏపీఎన్ఆర్టీ ద్వారా. అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు ఇక్కడ ఏపీఎన్ఆర్టీతో కొలాబరేట్ టీటీడీతో అక్కడ కళ్యాణం చేయించుకోవడం కూడా జరిగింది. ఇవి కూడా ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అచీవ్మెంట్స్. ఇవే కాకుండా వెళ్తున్నటువంటి ఎన్ఆర్ఎస్ కూడా ఎవరైనా వర్కర్స్ కి ఎన్ఆర్ఎస్ వెళ్తే ఒక స్పెషల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది. ప్రవాసాంధ్ర భరోసా బీమా అని చెప్పి సుమారు 500 రూపాయలు ఈ పాలసీ. ఈ పాలసీ వల్ల అక్కడ ఎక్కడైనా విదేశాలు ఉండేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే ఒక 10 లక్షల వరకు ఇన్సెంటివ్ వాళ్ళ ఫ్యామిలీకి వస్తుంది.